శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము. ఇది గీతలో ఆఖరు అధ్యాయము. ఈ అధ్యాయంలో పరమాత్మ మోక్షము, సన్యాసము వీటి గురించి వివరిస్తున్నాడు. అందుకే దీనిని మోక్ష సన్యాస యోగము అంటారు. మోక్షము కావాలి అని అనుకోవడం కూడా ఒక కోరిక, సాత్వికమైన కోరిక. ఆ కోరిక కూడా వదిలిపెట్టాలి. పూర్తిగా నిర్గుణత్వాన్ని పొందాలి. పరమాత్మ నిర్గుణులు కాబట్టి నిర్గుణత్వం పొందిన వారే పరమాత్మను చేరుకోగలరు. భగవద్గీత 1వ అధ్యాయంలో ఈ గీత ఎవరు ఎవరికి ఏ సందర్భంలో ఏ కారణం చేత ఏ ప్రకారంగా చెప్పాల్సి వచ్చింది అనే విషయం తెలియజేశారు. 2వ అధ్యాయంలో ఈ గీతలో ఏ ఏ విషయాలు చెప్పబడ్డాయి అనే విషయ సూచిక ఇవ్వబడింది. 3 నుండి 15వ అధ్యాయం వరకు గీత చెప్పబడింది. 16, 17 అధ్యాయాలలో గీతలో చెప్పబడిన కొన్ని పదాలకు వివరణ అనుబంధాలుగా ఇవ్వబడ్డాయి. 18వ అధ్యాయంలో గీతలో చెప్పబడిన విషయాలన్నీ సంగ్రహంగా అంటే సమ్మరీగా ఇవ్వబడ్డాయి. గీత యొక్క సారం అంతా ఈ 18వ అధ్యాయంలో చెప్పబడింది. అంతేకాకుండా ఈ భగవద్గీతలో వ్యాసుల వారు కర్మ, భక్తి, జ్ఞానయోగాల గురించి, జీవుడు పరమాత్మలో ఎలా ఐక్యమవుతాడు అనే వాటి గురించి, మానవ ప్రయత్నము, పరమాత్మ అనుగ్రహము, ఆ అనుగ్రహం కావాలంటే మనం చేయాల్సిన క్రియలు మొదలైన వాటి గురించి తెలియజేశారు. తర్వాత ఓం తత్సత్ అనే మహావాక్యం గురించి వివరించారు. మానవ ప్రయత్నం, దైవానుగ్రహం ఈ రెండు కావాలంటే మానవ విలువలు పాటించడం, వీటి గురించి కూడా తెలియజేశారు. ఈ ఆఖరు అధ్యాయంలో ముందు చెప్పబడిన వాటి గురించి మరలా ఒకసారి సంగ్రహంగా తెలియజేశారు. ఈ అధ్యాయం అర్జునుడు కృష్ణుడికి వేసే ప్రశ్నతో ఆరంభమవుతుంది. ఇక్కడ అర్జునుడు ఓ హృషికేశ అని సంబోధించి ఇలా అడుగుతున్నాడు. హృషికములు అంటే ఇంద్రియములకు అధిపతి అయినవాడా అని. కేసి నిఘాదన అంటే కేసి అనే రాక్షసుని చంపినవాడా అని. కృష్ణ, నువ్వు సన్యాసము, త్యాగము అనే 2 మాటలు చెప్పావు కదా, అవేమిటి? వాటి అర్థం ఏమిటి? వాడి తత్వములు ఏమిటి? వాటిని ఎవరు ఎప్పుడు ఎలా ఆచరించాలి? ఈ విషయాలు కూడా చెప్పు అని అడిగాడు అర్జునుడు. ఈ 2 విషయాలు కృష్ణుడు అర్జునుడికి ఇదివరకే చెప్పి ఉన్నాడు. ఈ 2 విషయాలే కాకుండా ఇంకా ఎన్నో విషయాలు చెప్పాడు. కానీ అర్జునుడు ఈ 2 మాటల అర్థాల గురించి మాత్రమే అడిగాడు. అంటే అర్జునుడికి మొదటి నుండి యుద్ధం మానేయాలనే కోరిక బలంగా ఉంది. యుద్ధం మానేసి వెనక్కు తిరిగిపోవాలి అంటే తన క్షత్రియ ధర్మాన్ని త్యాగం చేయాలి, వదిలిపెట్టాలి. ఇదే అర్జునుడి మనసులో గాఢంగా పాతుకుపోయిన విషయం. అందుకని ఈ 2 విషయాల గురించి మాత్రమే మరలా అర్జునుడు అడిగాడు. అర్జునుడి ఆంతర్యం గ్రహించిన కృష్ణుడు ఈ 2 విషయాలే కాకుండా తాను చెప్పిన ఆధ్యాత్మిక విషయాలు అన్నీ ఈ అధ్యాయంలో ఒకసారి పునశ్చరణ చేశాడు. అంటే మరలా గీతను అంతా సంగ్రహంగా చెప్పాడు. ఈ రోజుల్లో కూడా సంసార బాధలు, కుటుంబ బాధలు తట్టుకోలేక బంధాలు, అనుబంధాలు తెంచుకొని ఇల్లు వదిలి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుల బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ గురించి వింటూనే ఉంటాం. లేకపోతే ఐపీ పెట్టి కనపడకుండా పోవడం చేస్తూ ఉంటారు. అంటే కష్టాలను ఎదుర్కోవడం మానేసి పిరికి పందల్లాగా తమ కష్టాల నుండి సుదూర తీరాలకు పారిపోతున్నారు. ప్రస్తుతం అర్జునుని విషాదం నేటి సంసార బాధలకు ప్రతీక. అందుకే అర్జునుడు ఈ విషాదం నుండి పారిపోవాలని మనసులో గాఢంగా నమ్ముకున్నాడు. కాబట్టి పరమాత్మ అయిన కృష్ణుణ్ణి ఈ 2 విషయాలు మాత్రమే అడిగాడు. ఇక్కడ వ్యాసుల వారు 3 సంబోధనలు వాడారు. మహాబాహో అంటే గొప్పవైన భుజములు కలవాడా అని. హృషికేశ అంటే ఇంద్రియములకు అధిపతి అయినవాడా అని. కేసి నిఘాదన అంటే కేసి అనే రాక్షసుణ్ణి చంపినవాడా అని. అర్జునుడు అడిగిన ప్రశ్నలకు అర్థం ఈ 3 సంబోధనలలోనే ఇమిడ్చారు వ్యాసుల వారు. మహాబాహో అంటే కేవలం బాహుబలం, పరాక్రమము ఉంటే ప్రయోజనం లేదు, మనోబలం కూడా ఉండాలి. ఆ మనోబలంతో ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. అప్పుడు ఏ విషాదము ఉండదు. సన్యాసంతో పని లేదు, ఏ త్యాగము చేయాల్సిన అవసరం లేదు.
నీవు నీ లోపల ఉన్న ఇంద్రియాలు అనే శత్రువులను జయించకుండా విషాదం పొందితే ప్రయోజనం లేదు. అన్నిటికన్నా ముందు నీలో ఉన్న అహంకారము, అవివేకము అనే రాక్షసుణ్ణి జయించు. అప్పుడు నీ కర్తవ్యం నీకు బోధపడుతుంది. అందరినీ నీవే చంపుతానని అహంకరించకు. వీళ్ళంతా వారి వారి పునర్జన్మలలో చేసుకున్న కర్మలను బట్టి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు మరణించడం తప్పదు. అందరూ నీ చేత చంపబడతారు అనే అజ్ఞానాన్ని వదిలిపెట్టు. నీవు కేవలం నిమిత్త మాత్రుడవు అనే విషయాలను ఈ సంబోధనల ద్వారా సూచించారు వ్యాసుల వారు. అర్జునుడు అడిగిన ప్రశ్నకు భగవానుడు ఇలా సమాధానం చెప్తున్నాడు. కామ్య కర్మలను వదిలిపెట్టడమే సన్యాసము అని కొందరు పండితులు అంటారు. మరికొందరు పండితులు తాము చేసిన అన్ని కర్మల యొక్క ఫలములను త్యాగం చేయడం త్యాగము అని అంటారు. మానవులు ఏదో ఒక ఫలమును ఆశించి కర్మలు చేస్తూ ఉంటారు. ఏ పూజ చేసినా, వ్రతం చేసినా సంకల్పంలో ఇష్ట కామ్యార్థ సిద్ధ్యార్థం అని మనం చెబుతూ ఉంటాం. కాబట్టి మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒక కోరిక కోరుకుంటూనే ఉంటాడు. ఆ కోరిక తీరడానికి పరమాత్మను ఉపాసిస్తాడు, అనేక కర్మలు చేస్తాడు. ఆ కోరికలతో కూడిన కర్మలను అన్నింటినీ వదిలిపెట్టడం సన్యాసము అని కొంతమంది అంటారు. మానవులు ఏ కర్మ చేసినా ఏదో ఒక ఫలమును కోరి చేస్తుంటారు అని చెప్పుకున్నాం కదా. కామ్యకర్మలు చేస్తూ ఆ కర్మల యొక్క ఫలములను త్యాగం చేయడం కూడా త్యాగము అని కొంతమంది పండితులు చెప్తారు. మరికొందరు ఇలా చెప్తారు. మానవుడు ఫలము కోరి చేసినా, కోరకుండా చేసినా ప్రతి కర్మకు ఏదో ఒక ఫలితం వస్తుంది. అది మంచి ఫలితం కావచ్చు, చెడ్డ ఫలితం కావచ్చు. కాబట్టి మానవుడు తాను చేసే అన్ని కర్మల ఫలములను వదిలిపెట్టడాన్ని త్యాగము అని మరికొంతమంది అంటారు. కాబట్టి సన్యాసము అంటే అడవులకు పోవడం కాదు. తాను ఏదైనా కోరికతో కర్మ చెయ్యాలి అనుకుంటే ఆ కోరికలతో కూడిన కర్మలను వదిలిపెట్టడం సన్యాసం అని కొంతమంది వాదిస్తే, తాను ఏ కర్మ చేసినా ఆ కర్మ ఫలమును వదిలిపెట్టడం త్యాగమని మరికొంతమంది వాదన. కర్మల గురించి ఇదివరలో చెప్పబడినప్పటికీ ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కర్మలు 5 రకాలు. మొదటిది విహిత కర్మలు, అంటే వేదాలలో, శాస్త్రాలలో చెప్పబడిన కర్మలు. అవి మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పకుండా చేయాలి. 2 నిషిద్ధ కర్మలు. వేదాలు, శాస్త్రాలు నిషేధించిన కర్మలు ఇవి. అవి మనకు ఇష్టం ఉన్నా చేయకూడదు. 3 కామ్యకర్మలు. ఏదో ఒక కోరిక కోరుకొని ఆ కోరిక తీరడం కోసం ఏదో ఒక ఫలాన్ని ఆశించి కర్మలు చేయడం. 4 ప్రాయశ్చిత్త కర్మలు, అంటే తెలియకుండా చేసిన పాపాలకు, దోషాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే కర్మలు. 5 నిత్య నైమిత్తిక కర్మలు, అంటే నిత్యం చేయాల్సిన సంధ్యావందనం, అగ్నిహోత్రం మొదలైనవి. ఏదో ఒక నిమిత్తం గురించి, అంటే ఉపనయనం, వివాహం, పర్వదినాలలో చేయాల్సిన కర్మలు, పూజలు, వ్రతాలు. ఈ 5 కర్మల గురించి పండితుల అభిప్రాయాలను వివరించారు వ్యాసుల వారు. మొదటిది 1, 5, అంటే చేయాల్సిన కర్మలు, నిత్య నైమిత్తిక కర్మలు తప్ప మిగిలిన కర్మలు చేయకుండా ఉండడం సన్యాసము అని కొంతమంది పండితులు అంటారు. ఇంకా కొంతమంది పండితులు ఏమంటారంటే, ఈ చెప్పబడిన 5 కర్మలలో 1, 5 కర్మల యొక్క ఫలములను త్యాగం చేయడమే త్యాగము అని అంటారు అని వ్యాసుల వారు వివరించారు. మరికొందరు పండితులు ఏమంటారంటే, అసలు కర్మలు చేయడమే దోషం కాబట్టి అన్ని కర్మలను వదిలిపెట్టాలి అని అంటారు. కానీ మరికొంతమంది పండితులు అలా కాదు, అన్ని కర్మలను వదలడం మంచిది కాదు, యజ్ఞము, దానము, తపస్సు మొదలైన కర్మలను వదిలిపెట్టకూడదు అని అంటారు. వ్యాసుల వారు మరికొంతమంది పండితులు బాగా తెలిసిన వారి యొక్క అభిప్రాయం కూడా వివరించారు. ఆయన ఏమంటారంటే, కోరికలతో చేసే కర్మలే కాదు, ఏ కర్మ చేసినా దానికి పాపమో పుణ్యమో ఏదో ఒకటి వస్తుంది. అందుకని అది దోషభూయిష్టం కాబట్టి కర్మలను అన్నింటినీ వదిలిపెట్టడం మంచిది అని అంటారు. మరికొంతమంది పండితుల వాదన ఏంటంటే, అదెలా కుదురుతుంది? యజ్ఞము, యాగము, వ్రతములు, దానాలు, తపస్సు మొదలైన దేవతలను ఆరాధించే కర్మలను ఎలా విడిచిపెడతామో వాటిని వదిలిపెట్టకూడదు అని వాదిస్తారు. కర్మలు మనం మనసుతో సంకల్పిస్తాం, ఇంద్రియాలతో చేస్తాం. ఆ కర్మలను లోపల ఉన్న ఆత్మ సాక్షిగా చూస్తూ ఉంటుంది. ఈ కర్మల వలన వాసనలు అంటుకుంటాయి. కాబట్టి అసలు కర్మలే చేయకపోతే బంధనాలు, వాసనలు ఉండవు కదా, మోక్షం వస్తుంది కదా అని కొందరు వాదిస్తూ ఉంటారు. మరికొంతమంది రోజు ఏదో ఒక కర్మ చేయాలి కదా, లేకపోతే జీవితం గడవదు కదా, మంచి మార్గంలో నడవాలంటే దేవతారాధన, యజ్ఞయాగాలు చేయాలి కదా, అవి కర్మలే కదా,
కాబట్టి అసలు కర్మలు చేయకుండా ఉండడం సాధ్యం కాదు కదా అని మరికొందరు వాదిస్తారు అని వ్యాసుల వారు ఇరుపక్షాల వాదనలను మనకు చెప్పారు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఆ కాలంలో కర్మల గురించి పండితులు వేదాంతులు చేసే వాదనల గురించి చెప్పి తన నిశ్చయాన్ని గురించి కూడా చెబుతున్నాడు. ఓ అర్జున, విభిన్న వాదనలతో కూడిన కర్మత్యాగము, కర్మఫల త్యాగము, వీటి గురించి నా నిశ్చయమును కూడా విను. ఈ త్యాగము అనేది 3 విధాలుగా చెప్పబడింది. ఓ అర్జున, కర్మల గురించి, కర్మలను వదిలిపెట్టడం గురించి నా నిశ్చయాన్ని విను అని అన్నాడు. కాబట్టి మనం పరమాత్మ చెప్పిన విషయాన్నే ఆచరించాలి. పండితులు వేదాంతులు బాగా చదువుకున్నవారు తమకు తోచింది చెప్తారు. వాటికన్నా పరమాత్మ గీతలో చెప్పిందే మనకు ముఖ్యం. కృష్ణుడు ముందు త్యాగం గురించి చెప్తున్నాడు. అర్జునుడు సన్యాసము త్యాగము అనే 2 విషయాలు అడిగాడు. కానీ కృష్ణుడు త్యాగము అనే పదం గురించి మాత్రమే వివరణ ఇస్తున్నాడు. అంటే సన్యాసము త్యాగము 2 ఒకటే, వేరు కాదు. సన్యాసమే త్యాగము, త్యాగమే సన్యాసము. ఈ రెండింటిలో ఉన్న భావం తనకు ఉన్న దానిని విడిచిపెట్టడమే. కాబట్టి ముందు త్యాగం గురించి వివరణ ఇస్తున్నాడు పరమాత్మ. అంటే సన్యాసం గురించి కూడా చెప్తున్నాడు అని మనం భావించాలి. ఓ అర్జున, ఈ త్యాగం 3 విధాలుగా చెప్పబడింది అని త్యాగంలో ఉన్న విభాగాల గురించి తర్వాత శ్లోకాలలో వివరించబోతున్నాడు పరమాత్మ. వివేకవంతులు అయిన మానవులు యజ్ఞము, దానము, తపస్సు మొదలైన పుణ్యకార్యాలు, దైవ కార్యాలు ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. ఎందుకంటే యజ్ఞము, దానము, తపస్సు మొదలైన దైవ కార్యాలు వివేకవంతులైన మానవులను పునీతులుగా, పవిత్రులుగా చేస్తాయి. మానవులకు యజ్ఞాలు, యాగాలు చేయడం, తపస్సు చేయడం, దానం చేయడం ముఖ్యమైన పనులు, చేయతగిన కర్మలు. వాటిని ఏ పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. అవి అన్నీ చేయతగిన కర్మలే. జ్ఞానులు కూడా వీటిని ఆచరించాలి. ఎందుకంటే యజ్ఞములు, తపస్సు, దానములు మనస్సుకు పవిత్రతను, శాంతిని, చిత్తశుద్ధిని చేకూరుస్తాయి. అలా కాకుండా ఏ పని చేసినా దానికి ఫలితం వస్తుంది, ఫలితం వలన బంధనం కలుగుతుంది. కాబట్టి ఏ పని చేయకూడదు అని చెప్పడం దారుణం. ఈ సిద్ధాంతం మనుషులను సోమరులుగా తయారు చేస్తుంది. కాబట్టి గృహస్థు కానీ జ్ఞాని కానీ తనకు విధించిన కర్మలను చేయక తప్పదు. నాకంతా తెలుసు, నేను ఏమీ చేయకపోయినా దోషం లేదు అని ఏమీ చేయకుండా ఉండకూడదు. కాకపోతే యజ్ఞ, దాన, తపస్సులు నిష్కామంగా ఎటువంటి ఫలితం ఆశించకుండా చేయాలి. వచ్చిన ఫలితాన్ని పరమేశ్వరునికి అర్పించాలి. ఇలా చేయాలి. కానీ నేను పండితుడిని, తెలివికలవాడిని, జ్ఞానిని, నేను ఏ కర్మలు చేయకూడదు అని అనడం తప్పు అని పరమాత్మ అన్నాడు. ఇక్కడ మనీషిణాం అంటే బుద్ధిమంతులు, పండితులు, సన్మార్గులు అయిన మనుషులు అని అర్థం. వారి శరీరాలను, మనసులను పావనం చేసే, పవిత్రం చేసే పరమ పవిత్రాలైన యజ్ఞాలు, యాగాలు, దానము, తపస్సు, పూజలు వదలరాదు అని భావం. కాబట్టి యజ్ఞయాగాలు, దానము, తపస్సు, పూజలు, వ్రతాలు అన్నీ కూడా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఇక్కడ అందరికీ ఒక సందేహం కలుగుతుంది. సన్యాసులు అన్నీ వదిలివేయాలి కదా, మరి ఇలా యజ్ఞాలు, యాగాలు, తపస్సు, దానాలు చేయమని పరమాత్మ చెప్పడం ఏంటి అని అనుకోవచ్చు. ఇక్కడ మనుషులు 2 రకాలు. యోగారూఢులు, జ్ఞాన సంపన్నులు. వీరికి ఏమీ అక్కర్లేదు, ఏమీ చేయనక్కర్లేదు. వీరు జీవన్ముక్తులు. ఇటువంటి స్థితికి చేరుకున్న తర్వాత ఈ యాగాలు, తపస్సు, దానాలు ఏమీ చేయనక్కర్లేదు. కానీ అర్జునుడికి కానీ మనలాంటి వారికి కానీ ఇంకా పరిపూర్ణమైన జ్ఞానం రాలేదు. మనం ఇంకా యోగారూఢులం కాము. కాబట్టి మనకు యజ్ఞయాగాలు, దానాలు, తపస్సు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి మన మనస్సును పవిత్రం చేస్తాయి. యోగారూఢ స్థితికి చేరుకోవడానికి, మనస్సు నిర్మలం కావడానికి ఇవి మార్గాలు. అందుకని యజ్ఞ, దాన, తపస్సులు అందరూ చేయాలి అని ఇక్కడ వివరించారు పరమాత్మ. ఓ అర్జున, ఇప్పుడు చెప్పబడిన యజ్ఞ, దాన, తపస్సులు అనే కర్తవ్య కర్మలను ఎటువంటి ఆసక్తి లేకుండా వాటి వలన వచ్చే ఫలితములను వదిలిపెట్టి చేయొచ్చు. ఇదే నా యొక్క నిశ్చితమైన ఉత్తమమైన అభిప్రాయం. సంగం త్యక్త్వా అంటే ఎటువంటి సంగము లేకుండా యజ్ఞయాగాలు, దాన, తపస్సులు ఇవి నేను చేయతగినవి, ఇవి నా కర్తవ్యం అనే భావనతో చేయాలి. అంతేకాదు ఫలానిచ అంటే ఎటువంటి ఫలితములను ఆశించకుండా చేయాలి. ఇది నా యొక్క ఉత్తమమైన నిశ్చితమైన అభిప్రాయము అని ఖండితంగా చెప్పాడు పరమాత్మ.
మానవులు సాధారణంగా ఏదో ఒక దేవతను ఉద్దేశించి ఏదో ఒక ఫలమును కోరి పేరు ప్రతిష్టల కోసం నేను యజ్ఞం చేస్తున్నాను అనే అహంకారంతో ఆడంబరంగా యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి యజ్ఞయాగాలు ఎందుకు పనికిరావు. అలా చేయడం వలన వాటి పవిత్రత తగ్గిపోతుంది. అవి పరమాత్మకు ఇష్టముండదు. కాబట్టి ముందు కర్తృత్వ భావన వదలాలి. అంటే నేను చేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను, నేను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనే అహంకార భావన వదిలిపెట్టాలి. ఇవి చేయడం నా కర్తవ్యం, ఇవి నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అనే భావనతో చేయాలి. చేసే వాటి మీద శ్రద్ధ ఉండాలి, కానీ ఆసక్తి వదలాలి. వాటి మీద వచ్చే ఫలితముల మీద ఆసక్తి ఉండకూడదు. ఏది చేసినా పరమాత్మ పరంగా చేయాలి. పేరు ప్రతిష్టల కొరకు ప్రాకులాడకూడదు. అటువంటి యజ్ఞయాగాలు పరమాత్మకు ప్రీతిని కలిగిస్తాయి. అప్పుడే అవి చేసినందుకు సార్థకత. ఇది నా యొక్క నిశ్చితమైన అభిప్రాయము అని చెప్పాడు పరమాత్మ. ఇప్పుడు పరమాత్మ యొక్క నిశ్చితమైన అభిప్రాయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రతివాడు తాను చేయవలసిన కర్మలు, అంటే వేదాలలో శాస్త్రాలలో చెప్పబడిన విహిత కర్మలు, నిత్య నైమిత్తిక కర్మలను తప్పకుండా చేయాలి. ఎట్టి పరిస్థితులలోనూ కర్మలు చేయడం మానకూడదు. కాకపోతే ఆ కర్మలను శ్రద్ధాభక్తులతో చేయాలి, కానీ ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాము అని యాంత్రికంగా చేయకూడదు. అంతేకాదు ఆ కర్మలను ఎటువంటి సంగము, అంటే అటాచ్మెంట్ లేకుండా చేయాలి. ఏదో ఒక ఫలితమును లాభమును ఆశించి చేయకూడదు. ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఆ చేసిన కర్మల వలన ఏదైనా ఫలితం వస్తే ఇది నాది కాదు పరమాత్మది అనే భావనతో భగవదార్పణం చేయాలి. ఈ ప్రకారం చేస్తే ప్రతి మానవుడు సుఖశాంతులతో జీవిస్తాడు, తుదకు ఉత్తమ గతులు పొందుతాడు. ఈ రోజుల్లో అక్కడక్కడ కొన్ని పూజలు వ్రతాలు యాంత్రికంగానే జరుగుతున్నాయి. మమ అనుకుని పూల పళ్ళం తాకుతారు. పూజారి చేస్తాడు. చేయించే వ్యక్తికి దేవుడి మీద ధ్యాస ఉండదు. మూల విరాట్టుకు చేసే అలంకారాలను చూస్తూ ఉంటాడు, లేకపోతే దిక్కులు చూస్తుంటాడు. అలాగే వ్రతాలు చేసేటప్పుడు కూడా యాంత్రికంగానే చేస్తుంటాము. చేసే వ్రతం మీద భక్తి శ్రద్ధ రెండూ ఉండవు. పిలిచిన అందరూ వచ్చారా లేదా అనే విషయం మీదనే శ్రద్ధ వహిస్తారు. అలాగే దానాలు కూడా యాంత్రికంగా ఏదో ఒక ఫలితమును ఆశించి చేస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా యాంత్రికంగా చేసే పూజలు వ్రతాలు దానాలు వృధా. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అని వేమన గారు ఏనాడో చెప్పారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.